హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ 5th ఎపిసోడ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. ఈరోజు అయితే టాప్ 15లో నాకు అన్యాయం అయితే జరిగినట్టు అనిపించింది. ఈరోజు రిమైనింగ్ 4 గోల్డెన్ చైర్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళల్లో షాకిబ్, ఇంకొకరు నాగా, వాళ్ళైతే చాలా బాగా పర్ఫామ్ చేశారు. షాకిబ్ అయితే ప్రతి గేమ్కి ముందు వచ్చి తన ఎంతూజియాజంని చూపించాడు. ప్రతి గేమ్ కూడా ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెట్టి ఆడినట్టు అనిపించింది నాకైతే. నాగా కూడా చాలా నిజాయితీగా ఉన్నాడు, ఆనెస్ట్గా ఉన్నాడు. ఒకనొక టైంలో తనకు పెట్టిన షాక్ బ్యాండ్ పనిచేయకపోతే నిజాయితీగా చెప్పిండు, ఈ బ్యాండ్ పనిచేస్తా లేదు, కొంచెం చెక్ చేయండి అని. ఆ ఆనెస్టీ అనేది నచ్చి అభిజిత్ ఉన్నాడు కదా, అభిజిత్ అయితే గోల్డెన్ చైర్ అవకాశం అయితే ఇచ్చేసిండు. నెక్స్ట్ దాలియాకి గోల్డెన్ చైర్ ఎందుకు ఇచ్చిందా బిందు నాకైతే ఇప్పటికి అర్థమైతే లేదు. సింపతి అనుకుంటా, ఎమోషనల్ సైడ్ అని చెప్పింది. కానీ దానియా కంటే బెటర్ ఊర్మిళకి ఇచ్చింటే బాగుండని నాకు అనిపించింది. మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్స్ చేయండి. నెక్స్ట్ ఇంకొక 4th పర్సన్ అయితే మర్యాద మనీష్ అంత ఇన్వాల్వ్మెంట్ అయితే ఏం లేదు ఏ టాస్క్లో. బట్ చాలా ఇంటలెక్చువల్ పర్సన్, స్ట్రాటజీస్ కూడా వస్తాయి అన్నారు కదా. దానివల్ల గేమ్ ఏమన్నా మన మాస్టర్ మైండ్ శివాజీ ఉన్నాడు కదా, అభిజిత్ శివాజీ, వీళ్ళలాకేమన్నా గేమ్ చేంజ్ చేస్తాడు, లేకపోతే ఇంకా ఎక్కువ స్ట్రాటజీస్ ఏమైనా యూజ్ చేసడానికి ఇంకా తీసుకున్నారో ఏమో మనకు తెలియదు. సరే, మనం ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ యాజ్ ఇట్ ఈజ్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మనకి డైరెక్టర్ క్రిష్ గారు అయితే వచ్చారు. ఫస్ట్ టాస్క్ ఏం పెట్టిరంటే ఒక వాటర్ గ్లాస్ తీసుకున్నారు. వాటర్ గ్లాస్ తీసుకొని ఆ వాటర్ గ్లాస్ నవదీప్ ముఖం మీద స్ప్లాష్ చేయాలి. ఎవరైతే స్ప్లాష్ చేశారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో అక్కడ మన కేతమ్మ ఉన్నది కదా, బామ్మ, మన కేతమ్మ అయితే చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడింది అనుకోండి. గేమ్ చాలా బాగా అర్థమైంది ఆమెకి. ఆ సీట్ కనుక నాకు ఇస్తా అంటే నేనైతే ముఖం మీద కొడతా అని రెడీ కూడా అయింది. ఇంకొకటి నవదీప్ ఏం చెప్తుందంటే, ఎవరైతే డిస్రెస్పెక్ట్ఫుల్గా నా ఫేస్ మీద వాటర్ కొడతారో వాళ్ళకి నేను ఆ చైర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను. అప్పుడు మర్యాద మనీష్ 2 అడుగులు ముందుకు వస్తాడు కొట్టడానికి, అంటే రెడీ అవుతాడు. అభిజిత్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అప్పుడు నీ మోరల్స్, నీ ఎథిక్స్ ఏమైనా ఇప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్గా కొట్టడానికి ముందుకు ఎట్లా వచ్చినావు అని అడుగుతాడు. సో అప్పుడు తను ఏదో చెప్తాడు, మోరల్స్, వాల్యూస్ అని. కానీ సెలెక్ట్ చేసేసారు మర్యాద మనీష్ని. సో ఈజ్ డేర్ అని చెప్పేసి ఆ టాస్క్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది. నవదీప్ వాటర్ తాగి పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఏమో నాగాకి ఊర్మిళకి పెట్టారు. టాస్క్ ఏంటిదంటే, ఒక చార్ట్ ఉంటుంది, 2 హ్యాండ్స్ తోటి ఎట్ ఏ టైం సేమ్ బాక్సెస్ కానీ, ట్రయాంగిల్స్ కానీ, సర్కిల్స్ ఏవో ఒకటి ఎగ్జాక్ట్గా షేప్స్ అనేది డ్రా చేయాలి. వాళ్ళ చేతులకి షాక్ బ్యాండ్ అనేది పెట్టారు. షాక్ ఇస్తూ ఉంటారు. బిందు, మాధవి, ఇంకా క్రిష్ గారు అనుకుంటా, వాళ్ళిద్దరి దగ్గర రిమోట్స్ ఉంటాయి. షాక్ ఇస్తామంటారు. వీళ్ళు వేసేటప్పుడు అనేది నీట్గా వేయాలి, షేప్స్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలని చెప్తారు. ఇక్కడ నాగాకి హ్యాండ్స్ ఆఫ్. నాగా అయితే నిజాయితీగా ముందే చెప్పేస్తాడు, షాక్ బ్యాండ్ పనిచేస్తలేదు, టెక్నికల్ గ్లిచ్ అనుకుంటా, చెక్ చేయండి అని. ఇక్కడ నాగా అనేది చాలా మంచి ఇంప్రెషన్ కొట్టేసాడు. కానీ టాస్క్ మాత్రం గెలిచింది ఊర్మిళ షాక్ తగులుతున్నా కూడా తట్టుకొని చాలా పర్ఫెక్ట్గా అయితే వేసింది. ఇక్కడ నాకు ఊర్మిళకు అన్యాయం జరిగినట్టు అనిపించింది. కానీ ఊర్మిళ గెలిచిన మన నాగానే టాప్ 15లో అయితే తీసుకున్నారు. ఊర్మిళ హౌస్లో నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనకి థర్డ్ టాస్క్ వచ్చేసి వ్యాక్సింగ్ టాస్క్. మన సింగర్ తేజ ఉన్నాడు కదా, తేజ వర్సెస్ మర్యాద మనీష్. టాస్క్ డైరీ ఏమని చెప్తారా అంటే, వితౌట్ షర్ట్లెస్, అంటే షర్ట్ తిప్పేసి టాస్క్ ఆడాలని చెప్పగానే మరి మన మర్యాద మనీష్ ఏం చేస్తాడంటే, నేనైతే వర్కౌట్ చేస్తాను, షర్ట్ తిప్పితే వచ్చే అవకాశాలు నాకైతే ఏం లేవు అని ఒక ఆన్సర్ ఇస్తాడు. కానీ అభిజిత్ జడ్జెస్ ఉన్నారు కదా, వీళ్ళందరూ చెప్తారు, ఒక టాస్క్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్లో షర్ట్ వేసుకొని దూకుతావా, ఏదైనా యాక్టివిటీలో నువ్వు గేమ్ ఆడేటప్పుడు షర్ట్ ఇనిగిపోతుంది, అప్పుడు గేమ్ ఆపేస్తావా, ఇది ఒక డేర్, నువ్వు చెయ్యాలి అని చెప్తే మనీష్ సరే ఐఎమ్ రెడీ అని చెప్పేసి షర్ట్ తిప్పుతాడు. కాకపోతే అది వ్యాక్సింగ్ టాస్క్. ఒంటి మీద ఒక్క ఎంట్రుక కూడా లేదు, కాళ్ళకు దిద్దామంటే కాళ్ళకు కూడా లేవు, చేతులకు కూడా లేవు, మొత్తం క్లీన్ బాడీ ఉంది. ఇంకా జడ్జెస్ వద్దురా అయ్యా నువ్వు అని చెప్పేసి
మళ్ళా మన నాగాని అయితే పట్టుకొచ్చారు. ఇక్కడ షాకిబ్ అనేది చాలా అంటే చాలా ట్రై చేసాడు, నేను ఆడతా అని. అంటే తనకి ఎంతూజియాజం చూపిస్తుండు, ఎప్పుడెప్పుడు మనకు ఛాన్స్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మనకు ఛాన్స్ వస్తుందా, నేను కూడా ఆడాలి అని. అక్కడ షాకిబ్ మంచి ఇంప్రెషన్ వచ్చినట్టు నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్స్ చేయండి. షాకిబ్ అక్కడ వచ్చిండు, తేజాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసిండు, ఒక ఛాన్స్ ఏమని అడిగాడు. ఒకనొక టైంలో తేజ కూడా షాకిబ్నే ఎంచుకుందామని అనుకున్నాడు. కాకపోతే మళ్ళీ ఏమైందో ఏమో, చెస్ట్ ఎయిర్ ఎక్కువ ఉండాలని చెప్పగానే నాగాని సెలెక్ట్ చేసుకున్నారు. నాగా వర్సెస్ తేజ ఇద్దరికైతే గేమ్ పెట్టారు వ్యాక్సింగ్కి. ఫస్ట్ మన బిందు గారు శ్రీముఖి అయితే హెయిర్ వ్యాక్సింగ్ స్ట్రిప్ దిగుతారు. ఇద్దరికి ఆన్సర్ అసలు చెస్ట్ హెయిర్ తీసుకోవడం అంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. వాళ్ళిద్దరు ఆ వ్యాక్సింగ్ టాస్ చేసారు. చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. వాళ్ళ ఎఫెక్ట్స్ కూడా మన సింగర్ హరితేజ ఉన్నాడు కదా, అమ్మ అని ఏడుస్తాడు ఒక స్ట్రిప్ తీయంగానే. ఇక్కడైతే మనకి హరితేజ బెటర్, కొంచెం చాలా హెయిర్ ఉంది ఆయనకి చెస్ట్ మీద, స్ట్రిప్ తీసాడు, ఆయన గెలిచినట్టు నాకైతే అనిపించింది. నెక్స్ట్ ఆ టాస్క్ కూడా అయిపోయింది. ఆ టైంలో ఎవరిని అయితే సెలెక్ట్ చేయలేదు, లాస్ట్లో చెప్తామన్నారు జడ్జిమెంట్. నాకైతే హరితేజ బెటర్ అనిపించింది నాగా కంటే కూడా వ్యాక్సింగ్ టాస్క్లో. నెక్స్ట్ లాస్ట్ టాస్క్ వచ్చేసి ఫోన్. ఒక 7 మెంబర్స్ మిగిలినారు. ఎవరెవరు అంటే షాకిబ్, ఇది సాయి కృష్ణ, లిఖిత, కేతమ్మ, నెక్స్ట్ దాలియా, నెక్స్ట్ దిస్ జుంబాయ్ అబ్బు, నెక్స్ట్ అలేఖ్య. వీళ్ళందరూ మిగిలినారు. మీ ఫోన్స్ని పట్టుకోవచ్చు, మీ ఫోన్స్తో టాస్క్ అని చెప్పారు. అందరూ వాళ్ళ ఫోన్స్ ఇచ్చారు, అందరు ఫోన్స్ చెక్ చేశారు, అందరు ఫోన్స్ అక్కడ పెట్టమన్నారు. ఎవరైతే ఫోన్ ఫస్ట్ పలగొడతారో అంటే బ్రేక్ చేసుకుంటారో హ్యామర్ తోటి, వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది గోల్డెన్ చైర్ దక్కనికి అని చెప్తారు. ఇక్కడ ఇద్దరు మాత్రం ముందుకు వస్తారు. ఎవరెవరు అంటే షాకిబ్ అండ్ నిఖిత వీళ్ళిద్దరైతే ముందుకు వస్తారు. షాకిబ్ది ఐఫోన్ అంత క్లియర్గా కనిపిస్తుంది. షాకిబ్ ఒక్క షాటే కొడతాడు, నిఖిత కూడా ఒకటే షాట్ కొడుతుంది. నవదీప్ వచ్చేసి స్టాప్ అని చెప్తాడు. అంత గట్టిగా చితకలేదే ఫోన్ అని అంటారు. షాకిబ్ వస్తాడు, టపా 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 అని కొట్టేస్తాడు. మొత్తం ఫోన్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది, మొత్తం అంతా స్క్రీన్ అయితే పోతుంది. ఎందుకు అంత గట్టిగా కొట్టినావు అని అడిగితే శ్రీముఖి, నాకున్న లాస్ట్ ఛాన్స్ ఇదే అనిపించింది, నాకు ఎంత వీలైతే అంత ట్రై చేయాలనిపించింది, నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నా, ఉన్న ఛాన్స్ ఇదే కాబట్టి నేను ఒక్క మాట కూడా ఆలోచించకుండా కొట్టేసిన. నిఖిత అనేమో ఒకటే షాట్ కొడుతుంది ఫోన్ మీద, మళ్ళీ పిలుస్తారు, కవర్లో పెడతారు, ఆమె కొడుతుంది, ఇద్దరు ఫోన్లు బిస్కెట్ అయిపోతాయి. ఇక్కడ షాకిబ్ చెప్పింది ఏంటంటే తనకి చిన్నప్పటికెళ్ళి డ్రీమ్ అంట, అంటే ఉంటుంది కదా అచీవ్మెంట్, ఐఫోన్ కొనాలని. ఐఫోన్ ఇంకొకటి ప్లే స్టేషన్, ఆ రెండు తనకి చాలా అటాచ్మెంట్ అంట. నిఖిత ఏమో తన ఫస్ట్ శాలరీ తోటి ఫస్ట్ టైం తన ఓన్ మనీతో ఎర్న్ చేసుకున్న ఫోన్ అంట. వాళ్ళిద్దరు కొంచెం ఎమోషనల్ అయినారు అక్కడ. కానీ మోస్ట్లీ ఫస్ట్ వచ్చి డేగా కొట్టింది మాత్రం షాకిబ్ బెటర్ అనిపించింది నాకైతే. షాకిబ్ ఆన్సర్ ఇద్దరైతే పలగొట్టారు. ఇక లాస్ట్లో జడ్జిమెంట్ చెప్తామని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళి కూర్చోమన్నారు, అక్కడికి అయిపోయింది. లాస్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక్కడ ఏమైందంటే నాకు దాలియాకి ఎందుకు ఇచ్చారా ఎప్పటికి అర్థమవుతుంది. అసలు దాలియా గేమ్స్లో కూడా అంత ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఒక గేమ్ ఆడింది, అది తెలిసి తన పాస్ట్ స్టోరీ ఉంది కదా, దాని మీద ఏమన్నా ఎమోషనల్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా చూపించిందేమో బిందు అని అయితే అనిపిస్తుంది నాకు. కేతమ్ అనేమో క్రిష్ గారి సినిమాలో ఒక పాట పాడింది, తన లైఫ్ స్టైల్ని ఒక పాటలాగా వాడి సినిమాలో అయితే ఒక ఛాన్స్ కొట్టేసింది. క్రిష్ గారు మాటిస్తారు, ఒక చిన్న రోల్ ఉంది నా ఫిలింలో, నువ్వు ఓకే అంటే నేను ఆ రోల్ నీకు ఇస్తా అని చెప్తాడు. తనైతే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది, కానీ ఇంట్లో మాత్రం ఛాన్స్ కొట్టలేకపోయింది. సో కేతమ్మ అవుట్ ఆఫ్ ది గేమ్. నెక్స్ట్ ఊర్మిళని టాప్ 15లో పంపించి ఊర్మిళని అయితే సెలెక్ట్ చేయలేదు, కానీ ఊర్మిళని పంపిస్తే బాగుండు అని నాకు అనిపించింది.
వీళ్ళ ఎఫర్ట్స్, అందరి ఎఫర్ట్స్ చూస్తే బిందు మాధవ్ గారేమో దాలియాని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ అభిజిత్ ఏమో నాగాని సెలెక్ట్ చేశాడు. లాస్ట్ నవదీప్ ఏమో షాకిబ్ని సెలెక్ట్ చేశారు. మర్యాద మనీష్ని సెలెక్ట్ చేస్తారు. మర్యాద మనీష్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్ట్రాటజీస్. 130 ఫార్బ్స్ బుక్లోకి ఎక్కాను. సో ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఫస్ట్ ఎపిసోడ్లో కూడా మన అభిజిత్కే చుక్కలు చూపించాడు. మాస్టర్ మైండ్ అన్నాం, కానీ ఆ మాస్టర్ మైండ్కి ట్విస్ట్ ఇచ్చిందంటే ఏదో మ్యాటర్ ఉంది, చెక్ చేయాలి అని చెప్పేసి అంత ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా ఇచ్చిండ్రు అని అయితే నాకు అనిపించింది. సో చూద్దాం మనం కూడా రేపటికి వెళ్ళి అసలైన గేమ్స్. ఈ టాప్ 15కి మాత్రమే రేపటి నుంచి గేమ్స్ ఉంటాయి. వీళ్ళు ఎలా ఆడతారు, ఏం చేస్తారు, బిగ్ బాస్లో ఎలా ఉండాలి, ఇప్పటి నుంచి మైక్ వేసుకోవడం అలవాటు చేయడం రేపటి నుంచి వేసుకుంటారు. ఆల్మోస్ట్ వేసుకున్నారు కూడా. బిగ్ బాస్లో ఎలా ఉండాలి, ఓటింగ్ ప్రాసెస్, అక్కడ నామినేషన్స్ ఎట్లుంటాయి, అవన్నీ అలవాటు చేస్తున్నారు ఇప్పటి నుంచే. వెళ్ళినాక సర్వైవ్ అవ్వాలి కదా. ఈ టాప్ 15లా మీకు నచ్చిన బెస్ట్ కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు ఈ ఈ 5 డేస్ అయితే జరిగింది కదా, టాప్ 15లా మీకు ఎవరు నచ్చారు, మీరైతే ఎవరు ఓట్ చేస్తారో కామెంట్స్ చేయండి. ప్రతి ఒక్కటి చెప్పండి. రేపు కూడా మనం చూద్దాం. రేపటి నుంచి బిగ్ బాస్లో వాళ్ళు ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి అలవాటు చేస్తామని అయితే చెప్తున్నారు. చూడాలి ఇంకా గేమ్ ఎలా ఉంటుందో. మీరు ఎవరికైతే ఓటు వేయాలి అని అనుకుంటున్నారో లేదా వేసిండ్రో కామెంట్స్ చేయండి. ఈరోజు నుంచి ఓటింగ్ అయితే స్టార్ట్ అవుతుందంట, ఇంకా చూడాలి. ఓకే, టుమారో ప్రోమో కూడా వచ్చేసింది మనకి ఎపిసోడ్ ఎండింగ్లో. ప్రోమో ఏంటిదంటే టాప్ 15లో మీ స్థానం అంటే మీ ప్లేస్ ఎక్కడ అని అనుకుంటున్నారో అక్కడ వెళ్ళి నిల్చోమంటారో. రేపు టాస్క్ దాని గురించి ఉంది. అంతే వచ్చింది ప్రోమో అయితే. మనం మిగతా ప్రోమో అప్డేట్స్ ఏమైనా వస్తే వీడియో చేస్తాను ఇంకొకటి. ఇంతవరకు మీకు రివ్యూ కనుక నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.